వృశ్చిక రాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు వచ్చే సంకేతాలు. డిసెంబరు 1వ తేదీన వీరు ఒక ముఖ్యమైన శుభవార్త వినబోతూ ఉన్నారు. ఊహించని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి మంచి రోజులు రాబోయే ముందుగా వచ్చే సంకేతాలు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీ పనితీరుకు ప్రశంసలు అయితే లభిస్తాయి. మీ జీవితంలో ముఖ్యమైన శుభవార్త అయితే ఈ సమయంలో మీరు వినబోతూ ఉన్నారండి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు కూడా మీరు అందుకుంటారు. మీ రంగాల్లో పెద్దల యొక్క సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుంది. ప్రణాళికతో ముందుకు సాగినట్లయితే ఆస్తిని వృద్ధి చేస్తారు. మీకు ఆస్తి విషయంలో ఈ సమయంలో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా మీకు పూర్తిగా పోతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా చంచలంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలి. అర్హతకు తగిన ఫలితాలు కూడా మీరు అందుకుంటారు. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తాయి. ఆర్థికపరమైన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. శివారాధన కారణంగా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో తగిన జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. శ్రీ గణపతి అష్టోత్తరం చదివితే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ రాశికి చెందిన వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. ఈ సమయం మీకు అన్నీ కూడా శుభ మార్పులే కలుగుతాయి అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆదాయం కూడా అధికంగానే కనిపిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా సరే మీకు ఆ పనిలో మీరు ఆదాయాన్ని అయితే చూస్తారు. అంతేకాదు మీకు ఆదాయానికి తగినట్లుగానే మీకు ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఖర్చుల విషయంలో మీరు ఆచితూచి ముందుకు సాగాలి. ఏదైనా ఖర్చు పెట్టే ముందుగా మీరు 10 సార్లు ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. ఇది అవసరమా కాదా, ఇది ఖర్చు పెట్టినట్లయితే మనకి ఏంటి ప్రయోజనం అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తుంది. లేదా మీకు ఆదాయం కన్నా ఖర్చులే అధికంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు పనిచేసే రంగంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. కెరియర్ పరంగా కూడా కొంత పురోగతి అనేది లభించే ఆస్కారం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఈ రాశి వారికి ఆసక్తికరమైన విషయాలు అయితే ఇప్పుడు జరగబోతున్నాయండి. అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి గురుబలం పెరగడంతో ఉద్యోగులకు చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ అవసరాలకు తగినటువంటి ఆదాయం కూడా లభిస్తుంది. వ్యాపారులు చక్కటి లాభాలు పొందుతారు. అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వలన శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది. మీ భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ పెట్టాలి. మీకు ఈ సమయం ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రతికూల ఫలితాలు అనేవి వస్తాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు కొన్ని ఊహించని ఖర్చులు అయితే ఏర్పడతాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి అనేది కూడా పెరగవచ్చు. కనుక మీరు జాగ్రత్త పడాలి. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలండి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కొరకు పొదుపు పైన ఫోకస్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు కూడా ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఏర్పడతాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు. దీంతో మీ యొక్క కుటుంబంలో సామరస్యాన్ని కూడా మీరు పునరుద్ధరించవచ్చు. ఈ సమయం మీరు
కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నాలు చేయాలి. మీ విద్యారంగంలో ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు. మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహాన్ని కూడా పొందవచ్చు. దీంతో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి కూడా మార్గదర్శకత్వం, మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలు అనేవి మీరు పొందుతారు. కెరియర్ పరంగా కూడా ఈ సమయం మీరు కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొంటారు. మీకు మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు. కొత్త ఒప్పందాల అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉందండి. శని ప్రభావంతో మీకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి ఏర్పడతాయి. అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మరొక వైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మేలు. ఏదైనా సరే అత్యవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడినట్లయితే మీరు వైద్యుడిని సంప్రదిస్తే మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా. ఇక వృశ్చిక రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏమిటి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రము 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృశ్చిక రాశికి చెందుతారు. వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా బాగుంటుందండి. చాలా గట్టిగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల అనేది ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా కనిపిస్తాయి. ఈ రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితుల్ని ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుందండి. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఏ విషయం కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపదను మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా సరే అందులో విజయాన్ని చూస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులను సైతం తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు. అయితే వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.